దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము అని వాక్యం చెప్తుంది. అదేంటి దేవుని మాటను అతిక్రమిస్తేనే చచ్చిపోతామా? ఇంక మన అయిష్టాలు ఏమీ లేవా అని అనుకునేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కీర్తన 24:1లో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని రాయబడింది. ఒక వస్తువుని తయారు చేసిన వారు ఆ వస్తువుని ఎలా వాడాలో కూడా పుస్తక రూపంలో ఒక మాన్యుల్ని రాసిస్తారు. అలాగే మనల్ని సృజించిన వాడు మనం ఎలా బ్రతకాలో మన కోసం ఒక గ్రంథంలో తన వాక్యాలన్నీ పొందుపరిచి మనకిచ్చారు. దాని ప్రకారం జీవించమని. అప్పుడు ఇహమందు సంతోషంతో పాటు నిత్య జీవాన్ని కూడా పొందుకుంటాం. దేవుడు పలికిన ప్రతి మాటలో ఎంతో క్షేమముంది. ఉదాహరణకు ఒక వాక్యాన్ని చూద్దామా? ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి భూమికి విశ్రాంతినివ్వమన్నారు ప్రభువు. అలా భూమికి విశ్రాంతినిచ్చినప్పుడు భూమిలో సారం నిలబడుతుంది. లేకపోతే ప్రతి 7 పంట వేసుకుంటూ పోతే సారమంతా అయిపోయి పంట సరిగ్గా పండదు. నష్టపోయేది మనమే.